మహేంద్ర సింగ్ ధోని నుంచి అంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి. గెలుపుకి ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశాడు పాపం. ఫీల్డింగ్ చేంజ్ చేయడం, వికెట్లు అనుకోండి, బౌలర్స్ని ఎంకరేజ్ చేయడం, ఇదంతా కూడా చాలా చాలా మంచిగా అనిపించింది. ఒక అంతర్జాతీయ మ్యాచ్లో తను ఏ విధంగా యాక్టివ్ ఉంటాడో అదే విధంగా ఐపీఎల్లో కూడా ఉండడం అనేది ఒక ధోనికే చెల్లిందండి. రియల్లీ ధోని కానీ, అటు విరాట్ కోహ్లీ కానీ, వీళ్ళంతా కూడా సీనియర్స్, ఆల్వేస్ సీనియర్స్ అండి. కాకపోతే ఏంటంటే తక్కువ స్కోర్కే ధోని అవుట్ అయిపోవడం, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే ఈసారి అనుకున్నాం కదండి మనం, ఈ రెండు కొంచెం పేలవమైనటువంటి ప్రదర్శన ఉందని చెప్పి. నిన్న మాత్రం మరి ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే అంతా కూడా సమిష్టిగా ఆడి ఎస్ఆర్హెచ్ని గెలిపించినటువంటి విధానం అనేది ఎంతో ఆకట్టుకుందండి. లాస్ట్లో అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి లాస్ట్ అర్థమైందనమాట. నితీష్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా ఓపికగా పెద్ద షాట్లకు వెళ్ళకుండా, ఎందుకంటే ఒకనొక స్టేజ్లో 37 బాల్స్లో 49 రన్స్ కావాలన్నమాట. అక్కడేమైనా తడబడుతుందా అనేటువంటి భయం కూడా వేసిందనమాట. అలాంటి సందర్భంలో కమిందుని తీసుకొని ఆడినటువంటి విధానం అనేది సూపర్ అనిపించిందండి. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్లో పతిరానా బౌలింగ్ అనేది కొంచెం తికమకలాగా యాక్షన్లాగా అనిపిస్తుంది నాకైతే. అసలు అప్పుడు మలింగ బౌలింగ్ చూసేవాళ్ళం, ఇప్పుడు పతిరానా బౌలింగే మనం చూస్తున్నాం అనిపించింది నాకైతే. అయితే ఇప్పటికీ 60% మ్యాచెస్ అనేవి అయిపోయినాయండి. అద్భుతాలు జరిగితే తప్ప ఎస్ఆర్హెచ్ కూడా మళ్ళీ టాప్ 4లోకి వచ్చే ఆస్కారం అనేది తక్కువనే ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పటికైతే నిన్న మనం చూసాం, ఇషాన్ కిషన్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా నిలదొక్కని ఆడడం అనేది మనం చూసామన్నమాట. సో ఇదే విధంగానండి ట్రావిస్ హెడ్ కూడా బాగానే ఆడారు. అభిషేక్ శర్మ తొందరగానే అవుట్ అయిపోయి ఉండొచ్చు. కానీ అంటే ఒక పర్సన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం అనుకోండి, అతను ఫెయిల్ అయితే మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా సమిష్టిగా ప్రతి ఒక్కరు కూడా ఇది నా టీం, కంపల్సరీ గెలవాలి అని చెప్పి ఆడినట్లయితే ఏ విధంగా గెలిచి చూపించచ్చో నిన్న మనకి కమిన్స్ సేన మనకి చూపించిందనమాట. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఎలా అంటే తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, నమ్మకం లేదు దొరా అంటూ కదండి. నమ్మకం లేదు దొరా నుంచి నమ్మేం దొరా అనే విధంగా చేసినటువంటి గొప్ప మ్యాచ్గా నిన్న మనం పేర్కోవచ్చు అనమాట. సో ఎందుకంటే ఎప్పుడైతే క్లాసిన్ అవుట్ అయిపోయాడో చాలామందికి అక్కడ డౌట్ వచ్చిందనమాట. క్లాసిన్ని ఒక ముందుకు పంపించాం, 4th ప్లేస్ నుంచి 3rd ప్లేయర్గానే వచ్చాడండి. సరే, లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, ఈ మ్యాచ్లో ఆయన ఫెయిల్ కావడానికి మనం చూసాం. ఇక రాబోయే మ్యాచ్ల్లో కూడా ఏమన్నా అద్భుతాలు జరిగి వేరే టీంలో ఈక్వేషన్స్ కానీ చేంజ్ అయినట్లయితే మన ఎస్ఆర్హెచ్ కూడా ఇంకా పోరాటం టాప్ 4కి చేరుకోవడానికి పోరాటంలో ఉందని మనం పేర్కోవాలి. కాకపోతే ఇప్పటికి మాత్రం మన చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ ఒకటి, ఈ 3